Hey guys, welcome back to my Dubai trip vlog 2. This vlog is continuation of my vlog 1. So vlog 1 మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. దుబాయ్ ఫ్లైట్ దిగిన తర్వాత అలా ఒక చిన్న న్యాప్ వేసి ఇలా రెడీ అయిపోయి ఫ్రెండ్స్తో కలిసి మాల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ డే రోజు పామ్ జుమేరా విజిట్ చేయాల్సింది, బట్ కొన్ని టెక్నికల్ మిస్కమ్యూనికేషన్స్ వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. సో మేమున్న స్టేకి కొంచెం దగ్గరలో ఉన్న ఈ దుబాయ్ హిల్స్ మాల్కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ మేము మాల్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఫస్ట్ డిన్నర్ చేసిన తర్వాత మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ డిన్నర్ అయితే చేసేసాము. చేసిన తర్వాత మాల్ని ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఎస్, మా బ్రిగు బాబు అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని టేస్ట్ చేసి అందులో నాకు నచ్చింది పిక్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మాల్ అంతా తిరుగుతూ కొంచెం షాపింగ్ చేసి కొన్ని ఫొటోస్ దిగి అలా చీకట్లో దుబాయ్ అందాలను చూస్తూ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి డే 2, అంటే నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఇన్ దుబాయ్, స్పెషల్లీ దట్ బాల్కనీ వ్యూ, ఆ కూల్ బ్రీజ్తో ఆహా సూపర్ ఉండే. సో మేము ఉన్న స్టేకి చుట్టుపక్కల పార్క్స్ ఉన్నాయన్నమాట. సో బ్రిగుని కొంచెం సేపు ఆడిపిద్దామని ఇలా అందరం వచ్చేసాము. యాక్చువల్లీ ఈరోజు మాకు డెజర్ట్ సఫారీ ఉంది. సో వాళ్ళే వచ్చి మమ్మల్ని 12:30 అరౌండ్ అలా పిక్ చేసుకుంటామని చెప్పారు. సో మా డే వైజ్ ప్లాన్ ప్రకారంగా మేము ఖాళీ ఉన్న టైంలో ఇంటి సరౌండింగ్స్లో మేము ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. మార్నింగ్ ప్లస్ నైట్ వ్యూ. ఈ రోజు అయితే మార్నింగ్ కుదిరింది. సో మేము ఇలా మార్నింగ్ అయితే వచ్చేసాము. సో మేము అలా 2-3 పార్క్స్ అండ్ సరౌండింగ్స్ మొత్తం తిరుగుతూ వెళ్తుంటే ఒక ఫారినర్ కలిశాడు. సో మా బాబుని చూసి పిలిచాడు అనమాట, లోపలికి రా విల్ ప్లే అని చెప్పేసి పిలిస్తే అలా వెళ్ళి బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. అసలు కొంచెం కూడా భయం లేకుండా మేము ఉన్నది లేని చూడకుండా దుబాయ్ మొత్తం నాదే అన్న రేంజ్లో వెళ్ళిపోతున్నాడు. అండ్ అలా కాసేపు మేము మా బ్రిగుతో చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేసాము వాడితో. అండ్ అలా ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా వెజిటేబుల్స్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో కుకింగ్ ఇన్ దుబాయ్, కొంచెం సేపు అలా మా ఫ్రెండ్కి కుకింగ్లో హెల్ప్ చేసి ఆ తర్వాత బ్రంచ్ చేసేసి డెజర్ట్ సఫారీకి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. సో మేము దుబాయ్లో ఎక్స్ప్లోర్ చేసిన మ్యాక్సిమం ప్లేసెస్ క్లూక్లోనే పాసెస్ బుక్ చేసుకున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే బుకింగ్ పర్పస్గా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఐల్ ట్రై టు మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ ఇట్. సో నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళే మా ప్లేస్కి వచ్చి పిక్ చేసుకుంటారు అని. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. సో మేము బుక్ చేసుకుంది రెడ్ డ్యూన్స్ డెజర్ట్ సఫారీ. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇది 1.5 hour డ్రైవ్. సో 1 hour తర్వాత మేము బ్రేక్ కోసం అని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆగాము. సో డెజర్ట్ సఫారీకి రిలేటెడ్ ఐటమ్స్ అండ్ స్నాక్స్ అక్కడ అమ్ముతున్నారు. మాకు ముందే డ్రైవర్ సజెస్ట్ చేశాడు, ప్లీజ్ డోంట్ బై ఎనీథింగ్ హియర్ అని చెప్పేసి. సో మేము క్యాజువల్గా అక్కడ ఐటమ్స్ని చూసి కాస్ట్ అడిగితే వాళ్ళు 2 రేట్ చెప్పారనమాట. ఇవన్నీ మేము ముందే గెస్ చేసి మేము ఇండియా నుంచే అన్నీ పట్టుకెళ్ళాం అనమాట, స్కార్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో మాకు చాలా సేఫ్ అయ్యింది. మళ్ళీ ఒక 1/2 hour డ్రైవ్ తర్వాత క్వాడ్ బైక్ రైడ్ కోసం అయితే ఆగాము. సో డెజర్ట్ సఫారీ ప్యాకేజ్లో ఇది ఇంక్లూడ్ అవ్వదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బైక్స్ అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న బైక్ అండ్ రైడ్ టైమ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. మేము ఇక్కడ మా డ్రైవర్తో దుబాయ్ స్టైల్లో స్కార్ఫ్ కట్టించుకుంటున్నాము. అండ్ వీఆర్ ఆల్ సెట్ టు ఎక్స్ప్లోర్ దట్ క్వాడ్ బైక్ రైడ్.
అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు ఈ క్వాడ్ బైక్ నడపడం. అంటే నడిపిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, బట్ నార్మల్ బైక్ రేస్ చేసిన దానికంటే త్రిబుల్ టైం రేస్ చేస్తేనే కొద్దిగా ముందుకెళ్తుంది. ఇదేంట్రా బాబు, ఎంత రేస్ చేసినా కూడా ముందుకెళ్ళడం లేదేంటా అనిపించింది నాకైతే. బట్ కొంచెం దూరం నడిపించిన తర్వాత అలవాటు అయ్యింది. తర్వాత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ హియర్ వి గో. ఒక 1 hour తర్వాత మేము రెడ్ డ్యూన్స్ శాండ్ బ్యాషింగ్ అయితే రెడీ అయిపోయాము. యా, దట్ వాజ్ అమేజింగ్. దుబాయ్ వస్తే మాత్రం డెజర్ట్ సఫారీ అస్సలు మిస్ అవ్వకండి, స్పెషలీ దట్ ఏటీవీ రైడ్ అండ్ శాండ్ బ్యాషింగ్. ప్రెజెంట్ మేము ఎడారి మధ్యలో ఉన్నాము, వాచింగ్ దట్ సన్సెట్ వ్యూ ఇన్ డెజర్ట్. మా బ్రిగు అయితే కార్లో నుండి దిగింది ఆలస్యం. అసలు ఒక్క ఫోటో దిగమంటే కూడా దిగకుండా ఆడుతూనే ఉన్నాడు మట్టిలో. అండ్ మేము ఇలా శాండ్ బోర్డింగ్ చేసి కొన్ని ఫొటోస్ దిగాము. ఒక 30 minutes ఎడారి మధ్యలో ఫుల్ ఎంజాయ్ చేసాము. సో మేము డెజర్ట్లో దిగిన కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఇలా డెజర్ట్ మధ్యలో నుంచి సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మేము డెజర్ట్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాము. సో మేము డెజర్ట్ క్యాంప్కి వెళ్ళడానికి ఒక 40 minutes టైం పట్టింది. అండ్ మేము అక్కడికి రీచ్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది. సో లోపలికి వెళ్ళే ముందు ఇలా మేము క్యామెల్ రైడ్ అయితే చేసాము. ఎప్పుడో నేను మా బుడ్డోడి ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కానంటే మళ్ళీ ఇప్పుడే ఎక్కుతున్నాను. అండ్ మేము వెళ్ళిన 10 minutesకి షో స్టార్ట్ అయింది. వెల్కమ్ డాన్స్, చనౌరా డాన్స్, ఫైర్ యాక్ట్, వరల్డ్ ఫేమస్ బెల్లీ డాన్స్, అన్లిమిటెడ్ బఫే, మెహందీ స్టాల్స్ అండ్ మచ్ మోర్. నేను చెప్పడం కాదు, మాతో మీరు చూసి ఎంజాయ్ చేసేయండి.
How's act? Super. We enjoyed a lot. Yeah. Claps. How is it? How's it? Banda? Nachinda? Yeah. So that's all about our Dubai trip vlog 2, guys. షో అయిపోయేసరికి నైట్ 9 అయింది. 1 full day ఆఫ్ డెజర్ట్ సఫారీ మెమరీస్తో మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.